ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను మన దేవుడు చేస్తాడు. అంతేకాకుండా ఆయన చేయువాడై ఉన్నాడు. గ్రహింపలేని అనగా మనము అర్థం చేసుకొనుటకు అవగాహన లేనంత కార్యములను ఆయన చేస్తాడు. అనగా ఆయన చేసిన కార్యములను మనం అర్థం చేసుకొనలేం. ఆయన చేసిన కార్యములను మనం అవగాహన చేసుకొనలేం. అంత మించినటువంటి కార్యములను ఆయన చేస్తాడు. కార్యములు అనగా ఆయన చేసేటువంటి పనులు, ఆయన చేసేటువంటి సూచక క్రియలు, ఆయన మన ఎడలు చేస్తున్న మేలులు మనము గ్రహింపలేం. మనం ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే అత్యధికమైనటువంటి మేలులను చేయువాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. మన తలంపుల ప్రకారం మన ఆలోచన చేస్తాము. ఈ కార్యము లేక ఈ పని ఈ విధంగా జరగాలి, ఈ విధంగా చేయాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనం గ్రహింపలేని స్థితిలో, మనం అవగాహన చేసుకోలేనంత స్థితిని మించి ఆయన మన ఎడల కార్యములు జరిగించువాడై ఉన్నాడు. ఇజ్రాయిలు ప్రజలు ఐగుప్తుని విడిచారు, కనాను దేశానికి వెళుతున్నారు. ఎర్ర సముద్రం అడ్డముగా వచ్చినది. మనుషుల యొక్క ఊహ, గ్రహింపు, భయం. మోషే మీద తిరుగుబాటు చేశారు, వారు భయపడ్డారు. అంతవరకు వారు గ్రహించారు. కానీ వారు గ్రహింపలేనిది మరొకటి ఉన్నది. ఆయన సముద్రమును చీల్చి ఆరిన నేలగా చేసి దాని గుండా నడవజేస్తాడనేది వారు గ్రహింపలేనిటువంటి గొప్ప కార్యం. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కూడా దేవుడు ఆ విధంగా చేసి ఉండవచ్చు. నీ పరిస్థితులను బట్టి నీవు కృంగిన సమయములో, కష్టముల సమయంలో, నష్టముల సమయాల్లో నువ్వు గ్రహింపలేని రీతిలో దేవుడిని కార్యము చేసి ఉండవచ్చును. నువ్వెంతో సంతోషించి ఉంటావు. ఆయన అంతటి గొప్ప కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ఇర్మియా 33వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. గ్రహింపలేని గొప్ప సంగతులు, గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయవాడై ఉన్నాడు. సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతనపరచమని మన దేవుని స్తుతిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చేసే కార్యములు మనము గ్రహించలేం. ఆయన చేసేటువంటి అద్భుతములను మనము అర్థం చేసుకోలేం. మన ఊహకు మించి, మన ఆలోచనకు మించి, మన గ్రహింపుకు మించి ఆయన గొప్ప కార్యములు చేయవాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేడే ప్రార్థించు. దేవా, నీ కార్యములను గ్రహింపగల శక్తి నాకు దయచేయమని దేవుణ్ణి అడగండి. దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యములను తలంచండి. ఒకవేళ దేవుడు మీ జీవితంలో గ్రహింపలేని, మీరు అనుకోని రీతిలో, మీరు అనుకున్న స్థితికి మించి కార్యము జరిగి ఉంటే దాన్ని జ్ఞాపకం చేసుకునండి. దేవుణ్ణి స్తుతించండి. మన దేవుడు గొప్పవాడు. అంతేకాకుండా ప్రస్తుతం మీ జీవితంలో శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎదురై ఉండవచ్చును. వాటన్నిటిని మించి గొప్ప కార్యములు దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థించండి. దేవుని వైపు చూడండి. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, గ్రహింపలేని గొప్ప కార్యములు, ఊహించలేని గొప్ప సంగతులు నీ బిడ్డల జీవితాల్లో ఎన్నో చేసి ఉన్నారు. భయంకర వ్యాధి నుంచి తప్పించారు, భయానక పరిస్థితుల నుంచి రక్షించాడు, శత్రువు వలన కీడు నుండి మీరు రక్షించారు.
ప్రియ రాజా నీకు స్తోత్రాలు. నీ బిడ్డల ఊహకు మించి గొప్ప కార్యములు చేసిన దేవుడవు. ప్రస్తుతం నీ బిడ్డలు ఎదుట ఉన్నటువంటి శ్రమలు, బంధకాలు, కష్టములు వాటన్నిటినీ ఎదిరించి గొప్ప కార్యము నీ బిడ్డల జీవితాల్లో చేసి నడిపించి బలపరచమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.